బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నందుకు కాంగ్రెస్కు ఆ పార్టీ అధినాయకత్వానికి బీసీలు కృతజ్ఞతతో ఉన్నారని, ఇకపై కూడా ఉంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి సమస్య లేదని, ఒక్క కులగణన సర్వే విషయంలోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, కులగణన సర్వే లెక్కలను సరిచేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడంతోనే ఆ పార్టీలో తాను చేరినట్టు తీన్మార్ మల్లన్న వెల్లడించారు. తమ వాటాను సాధించుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, కులగణన సర్వేలో రాష్ట్ర జనాభాను ప్రభుత్వం ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ 2024 సర్వే ప్రకారం రాష్ట్రంలో 4.21 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం చేసిన కులగణన వాస్తవమా, ఎకనామిక్ సర్వే వాస్తవమా చెప్పాలన్నారు. కులగణనలో ఓసీలను జనాభాను ఎక్కువ చూపించి బీసీ జనాభాను తక్కువ చేసి చూపారు. ఓసీల జనాభా ఎక్కువ చేసి చూపడం వల్ల 10కి 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుంది. తాను ఈడబ్ల్యూఎస్కు వ్యతిరేకం కాదు. జనాభాకు మించి రిజర్వేషన్లు తీసుకోవడం వల్ల బీసీలు నష్టపోతున్నారన్నారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.